ఎంతోమంది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఉంటారండి. మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేయండి, ఒక నమ్మకం పెట్టుకోండి, ఒక ఫెయిత్ పెట్టుకోండి. పిల్లల యూత్కి నేను ఒకటే చెప్తాను, తల్లిదండ్రులని అవమానించవద్దు, తల్లిదండ్రుల కంట్లో నీళ్లు పెట్టవద్దు. వాళ్ళే మీకు దేవుళ్ళు, వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నా అంటే, నేను ఉన్నా అంటే నా తల్లిదండ్రుల వల్లనే. నా తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమించారు, నేను పుట్టాను, కాబట్టి వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళు ఇప్పుడు లేరు, అయినా నేను ఉదయం లేవగానే మంచం నుంచి కింద దిగే ముందు నేల పట్టుకొని వాళ్ళు తలుచుకొని, ఈరోజు నాకు ఏ హామీ జరగకూడదు, నేను ఎవరికి హామీ చేయకూడదు. ఏది జరిగినా అది మీ ఇష్టం, దేవుడు మా దేవుడు ఏదైతే ఉన్నా అనుకొని దిగడమే. ఇంకా నాకు పెద్ద మంత్రాలు అవన్నీ నాకేం తెలియదు. పూజ రూమ్కి వెళ్తాను, 1 మినిట్ ఇదే కోరిక అక్కడ. నేను ఎవరికి హామీ చేయకూడదు, నాకు ఏ హామీ జరగకూడదు, ఏది జరిగినా నా మంచి కోసం అనుకొని ఇంకా వెళ్ళిపోవడమే. అంతేగాని ఊరికే ఆలోచించి టెన్షన్ పడి అదేం జరుగుతుంది, ఇదే అవుతుంది, అదే ప్రయత్నం చేయాలి. మనకు తప్పు జరుగుతుందని తెలిస్తే మనం దూరంగా ఉండాలి. తప్పు తెలిసిన తర్వాత లేదు నేను వెళ్తానంటే అది మీ ఇష్టం.